ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ ఎలా ఉన్నారు? దేవుని మీద ఎల్లప్పుడూ మనం ఆధారపడుతూ ఉండాలి. ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. అందుకే మన ఆధారం ఆయనే. యేసు ప్రభువే మన ఆధారము, తండ్రి దేవుడే మన ఆధారము, పరిశుద్ధాత్మ దేవుడే మన ఆధారం. రండి, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినే ముందు చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ యొక్క ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మా ఆధారము నీవేనైనా, మా సర్వము నీవే, మా నమ్మకము నీవేనైనా. నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడవు కాదు ప్రభువా. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా నీ మీద ఆధారపడుతున్నారో, నీ వైపు చూస్తున్నారో వారందరికీ కూడా మీరు జవాబును దయచేయమని, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఆధారం ఎవరండి? యేసు ప్రభువే మన ఆధారం. నాకు ఆధారము నీవేనయ్యా, నా ఆరాధన నీకేనయ్యా. నాకు ఆధారము నీవేనయ్యా, నా ఆరాధన నీకేనయ్యా. నిన్ను వదలి నేను ఉండలేనయ్యా, నిన్ను వదలి నేను ఉండలేనయ్యా. నిన్నే నేను నమ్మితి యేసయ్యా, నిన్నే నేను నమ్మితి యేసయ్యా. నాకు ఆధారము నీవేనయ్యా, నా ఆరాధన నీకేనయ్యా. గాలిని చేసినది నీవే, గగనాన్ని చేసినది నీవే, నీటిపైన నడచినది నీవే, నీటిపైన నడచినది నీవే, నిత్యమునను కాయునది నీవే. నిన్ను వదలి నేను ఉండలేనయ్యా, నిన్ను వదలి నేను ఉండలేనయ్యా. నిన్నే నేను నమ్మితి యేసయ్యా, నిన్నే నేను నమ్మితి యేసయ్యా. నాకు ఆధారము నీవేనయ్యా, నా ఆరాధన నీకేనయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఇది పాట కాదండి, ఇది ప్రార్థన. మనందరి ప్రార్థనగా మారాలి. ఎప్పుడైతే మన జీవితంలో కష్టాలు వస్తాయో, సమస్యలు వస్తాయో, అనుకోని పరిస్థితులు వస్తాయో, మనకి ఎలాంటి ఆధారము లేనప్పుడు మనం ఖచ్చితంగా దేవుడి మీదనే ఆధారపడాలి. మన మొదటి స్థానం అంటే మన జీవితంలో మనకి ఏ సమస్య వచ్చినా ముందుగా మనం ఆధారపడే వ్యక్తి మన దేవుడై ఉండాలి. కానీ ఈ లోకంలో మన మనుషుల మీద కానీ, డబ్బు మీద కానీ, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళ మీద కానీ, మనకున్న టాలెంట్స్, మనకున్న తలాంతులు, మనకున్న పేరు ప్రతిష్టల మీద కానీ మనం ఆధారపడకూడదు. కేవలం మనం దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. అలా దేవుని మీద ఆధారపడి గొప్ప సైన్యాన్ని జయించినటువంటి రాజు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. 2వ రాజుల గ్రంథంలో 18, 19 అధ్యాయాలలో మీరు చదువుకున్నట్లయితే ప్రియులారా, ఎందుకంటే మనకి ఈ యొక్క సమయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నేను అన్ని వచనాలు మీకు చెప్పట్లేదు. ఈ 2 అధ్యాయాలలో ఈ యొక్క హిజ్కియా అనే రాజు, ఎలా ఈ యొక్క రాజు జీవితంలో సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో హిజ్కియా రాజు చాలా మంచివాడు, ఎంతో మంచి ప్రవర్తన కలిగినవాడు, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. దావీదు ఎలాగా మహారాజు, మరి దావీదు మహారాజు గారు ఎలా దేవుని ఆజ్ఞలన్నీ పాటించి దేవుని చిత్తానుసారంగా తన ప్రజల్ని ఎలా అయితే నడిపించాడో, ఈ యొక్క హిజ్కియా రాజు కూడా మరి ఆయన ఇజ్రాయేలు ప్రజలని
చాలా శుద్ధి చేస్తాడనమాట. అంటే వాళ్ళు అంతకుముందు ఎన్నో అన్య దేవతలను పెట్టుకొని అన్య విగ్రహాలను పెట్టుకుంటారు, వాటికి బలిపీఠాలు కట్టిస్తారు. అయితే ఎప్పుడైతే ఈయన రాజు అవుతాడో, ఆయన 25 సంవత్సరాలప్పుడు రాజు అవుతాడు. అంటే ఆయన ఏజ్ 25 years, 25 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజు అవుతాడు. అంటే చాలా యవ్వనస్తుడు, యంగ్ కింగ్ అనమాట. యవ్వన ప్రాయంలో దేవుణ్ణి అంతగా ప్రేమించినటువంటి వ్యక్తి, దేవుని ఆజ్ఞలను అంతగా ప్రేమించినటువంటి వ్యక్తి అండి. హల్లెలూయా. ఈరోజు యవ్వనస్తులు చూసినట్లయితే మరి దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు మనకు కనిపిస్తున్నారా? యవ్వనస్తులు దేవుని ఆలయానికి వస్తున్నారా? చాలామంది ఇండ్లలో ఉండిపోతున్నారు, చర్చికి వెళ్ళట్లేదు, ఆదివారం మాస్లో పాల్గొనట్లేదు, దేవుని యొక్క వాక్యాన్ని వినట్లేదు, కమ్యూనియన్ తీసుకోవట్లేదు. చాలా కొద్ది మంది వస్తున్నారు. అంటే 100%లో ఒక 25% మాత్రమే యవ్వనస్తులు దేవాలయానికి వస్తున్నారు, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఈ యొక్క హిజ్కియా రాజు అలా కాదండి. యవ్వనస్తుడు కానీ తన సంతోషము, తన ఆనందము, తన ఇష్టానుసారంగా ఆయన జీవించట్లేదు. దేవుని చిత్తానుసారంగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఆయన జీవిస్తున్నాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఆయన పాటిస్తున్నాడు. ఆ యొక్క విగ్రహాలన్నీ తీసేస్తాడు, ఆ బలిపీఠాలన్నీ తీసేస్తాడు, దేవుని సంతోష పెడతాడనమాట. సో అలా ఉన్నప్పుడు ఆయన పక్కన శత్రు రాజులు చాలామంది ఉన్నారు. అషూరు రాజు, సన్హెరీబు అనేటువంటి అషూరు రాజు మరి ప్రపంచాన్ని జయిస్తూ ఉన్నాడు. ఆయన మొత్తం అన్ని దేశాలను జయిస్తూ ఐగుప్తు నుంచి మరి ఇటు ఇజ్రాయెల్ ప్రజలను కూడా, అంటే ఇజ్రాయెల్ దేశం రెండుగా చీలిపోతుంది కదా, ఒకటి యూదా దేశము, ఇంకొకటి ఇజ్రాయెల్ దేశము. ఇక ఇజ్రాయెల్ దేశాన్ని కూడా అతను ముట్టడి వేసి మరి వాళ్ళని కూడా జయిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఓడిపోయారంటే, మిగిలిన 10 గోత్రాల వాళ్ళు ఎందుకు ఓడిపోయారంటే, వాళ్ళు విగ్రహ ఆరాధన చేస్తున్నారు, అన్య దేవతలను ఆరాధిస్తున్నారు, యెహోవాని విడిచిపెట్టేశారు, యావే ప్రభుని విడిచిపెట్టేశారు, వాళ్ళ పితరులను పిలిచినటువంటి దేవుణ్ణి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి, మరి ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్య దేవతలకి ఆరాధన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు దేవుని మీద ఆధారపడలేదు. కానీ ఇక్కడ యూదా దేశాన్ని పరిపాలించేటువంటి హిజ్కియా దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఆ యొక్క అషూరు రాజు మరి వీళ్ళను కూడా అటాక్ చేయడానికి వస్తాడు, వీళ్ళ మీద యుద్ధం చేయడానికి వస్తాడు. మరి వాళ్ళకి కావలసిన డబ్బు కూడా ఇచ్చేస్తారు. యెరూషలేం దేవాలయంలో ఉన్నటువంటి బంగారము అంతా కూడా ఆ ధనాగారంలో నుంచి వాళ్ళకి ఆ రాజుకి కప్పం కడతారు, అంటే పన్ను కడతారనమాట. అయినా కూడా అతను విడిచిపెట్టాడు. ఆయన ఒక లెటర్ పంపిస్తాడు ఈ యొక్క రాయబారులతోటి. హిజ్కియా రాజు దగ్గరికి లెటర్ పంపిస్తున్నాడు. ఏమని పంపిస్తున్నాడు? ఏంటి, నువ్వు ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నావు? నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు? నీ దేవుడు ఎవరు? నీవు నాతో పోటీ పడతావా? నేను అన్ని దేశాలను జయించుకుంటూ వచ్చాను, మీ సొంత రాజ్యం ఇజ్రాయెల్ దేశాన్ని కూడా నేను జయించాను, నువ్వు ఏ ఆధారంతో నాకు లోబడట్లేదు అనేసి మరి దేవుణ్ణి దూషిస్తూ, యావే ప్రభుని దూషిస్తూ ఆయన లేఖ రాస్తాడనమాట. హిజ్కియా రాజు భయపడలేదు. అంటే ముందు భయపడతాడు. యెషయా ప్రవక్తను, మరి అక్కడ ఉన్నటువంటి తన చుట్టూ ఉన్నటువంటి లేఖకులను, ధర్మశాస్త్ర బోధకులను, వాళ్ళందరినీ కూడా శాస్త్రులను పిలిచి మరి ఆయన చెప్తాడు, మరి ఈ విధంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి యెషయాని అడిగినప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా చెప్తాడనమాట. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు భయపడొద్దు, ఈ యొక్క రాజును చూసి అస్సలు నువ్వు ఏమాత్రం కూడా జడియకూడదు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఈ రాజు మీద నీకు విజయాన్ని ఇస్తాను, కానీ మీరు మాత్రం వాళ్ళకి లోబడవద్దు. అయితే వీళ్ళున్నటువంటి ప్రాంతంలో యెరూషలేం దేవాలయం ఉంది. అతను వస్తే గనక యెరూషలేం దేవాలయాన్ని పాడు చేస్తాడు. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా వాళ్ళకి లొంగకూడదు, దేవుని ఆలయాన్ని మనం శత్రువు పాలు చేయకూడదు. ఒకవేళ మనం మరణించాల్సి వస్తే మరణిస్తాం, కానీ మనం మాత్రం మన దేవాలయాన్ని వాళ్ళ చేతికి అప్పగించకూడదని ఒక దృఢ సంకల్పం ఆయన ప్రార్థన చేస్తాడు. దేవా, మరి నీవు ఎంతో ప్రేమిస్తున్నటువంటి ఈ యొక్క దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని నీవు గనక కాపాడకపోతే మరి అందరు కూడా అనుకుంటారు కదా, వీళ్ళ దేవుడు వీళ్ళకి ఏమీ చేయలేదా
అని వాళ్ళు నీ నామాన్ని అవమానపరుస్తారు. కాబట్టి ప్రభా, నీ నామానికి ఘనత తెచ్చుకునేటట్లుగా మరి వేరే వేరే దేశాలని వాళ్ళు జయించారు. వాళ్ళు అంటున్నారు, ఆ రాజు చెప్తున్నాడు, మేము ఐగుప్తుని జయించాము, అని తర్వాత ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని జయించాము, ఇంకా వేరే వేరే లాకీషు అనే దేశాలను జయించాము. ఆఫ్టర్ ఆల్ మీరెంత, మిమ్మల్ని కూడా మేము జయిస్తాము, మిమ్మల్ని యెహోవా దేవుడు కాపాడలేడు అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. మరి హిజ్కియా చెప్తూ ఉన్నాడు, ప్రభా, వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు వాళ్ళు ఒక రాయికి, రప్పకి, ఒక చెట్టుకి, ఒక మనిషికి ఆరాధిస్తున్నారు. వాళ్ళు దేవుళ్ళు కాదే, వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి మరి సృష్టిని ఆరాధిస్తున్నారు. కానీ మేము సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నాము, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుని ఆరాధిస్తున్నాము, మమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుని ఆరాధిస్తున్నాము. ఎన్నో అద్భుతాలు చేసి, ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసి, ఎర్ర సముద్రాన్ని కూడా చీల్చి, ఆకాశం నుండి మా కోసం మన్నాను కురిపించిన ఆ గొప్ప దేవుడు, మహాదేవుని నిన్ను ఆరాధిస్తున్నాం. నీ వంటి దేవుడు ఇంకెవరున్నారయ్యా, నీవే సర్వశక్తిమంతుడవు. కాబట్టి ప్రభా, నీవు సజీవుడని, నువ్వు మమ్మల్ని కాపాడుతావని నువ్వు నిరూపించుకో, నీవు ఈ ప్రజలకు తెలిసేటట్లుగా మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సోదరి సోదరుడా, మన చుట్టూ సైన్యం రావచ్చు, మన చుట్టూ సైనికులు రావచ్చు, శత్రువులు రావచ్చు, లేదా మన చుట్టూ ఎంతోమంది ఎన్నో సమస్యలు రావచ్చు. ఈరోజు ఒకవేళ మన చుట్టూ శత్రువులు లేరేమో, మనల్ని చంపుతామని తిరిగేవాళ్ళు లేరేమో, కానీ కనపడకుండా సైతానుడు వాడి యొక్క శక్తులు మన చుట్టూ ఎన్నో సమస్యలను మనకు కలిగిస్తూ ఉండొచ్చు. ఎటు చూసిన సమస్యలు, కొన్నిసార్లు మన కుటుంబాల్లో కానీ మన జీవితంలో కానీ ఎంతో తుఫాను వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే అన్ని సమస్యలు ఒకేసారి వచ్చి పడినట్లుగా ఉంటుంది. దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడాలి. నేను ప్రార్థన చేసి ఏం లాభం, చర్చికి వెళ్ళి ఏం లాభం, యేసుప్రభుని నమ్ముకొని ఏం లాభం, వేరే వేరే వాళ్ళందరూ కూడా బాగున్నారు, అన్యులు చాలా బాగున్నారు, వాళ్ళకి మంచి ఆర్థికంగా బాగున్నారు, వాళ్ళకి ఆరోగ్యం బాగుంది, నేను సజీవుడైన దేవుని ఆరాధిస్తుంటే నాకెందుకు ఇట్లా జరుగుతుంది? కాబట్టి నాకు ఈ ప్రార్థన వద్దు, ఈ యొక్క చర్చ్ వద్దు అని మనం చర్చ్ మానేస్తామా? ప్రార్థన మానేస్తామా? దేవుని స్తుతించడం మానేస్తామా? దేవుని మీద ఆధారపడడం మానేస్తామా? అది ఎన్నటికీ కాదు ప్రియులారా. మనం దేవుని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మనం దేవుని మీదనే ఆధారపడాలి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ఎంత శోధనైనా రానివ్వండి, ఎంత పరిస్థితి మనకు వ్యతిరేకంగా ఉన్నా సరే, హిజ్కియా రాజులాగా మనం కూడా మన మనస్సుని దేవుడి మీద మాత్రమే పెట్టుకొని, శత్రువు దగ్గరకు వచ్చేసాడు, ఇంకా ఆ గోడ వరకు వచ్చేసారు, సైన్యం అంతా కూడా వచ్చేస్తారనమాట. ఉన్నటువంటి యూదులు, యూదా భాషలో ఈ యొక్క శత్రు సైన్యం వాళ్ళు, రబ్షాకే అనేటువంటి సైనికుడు రాయబారి వచ్చి మాట్లాడుతూ ఉంటాడనమాట. యూదులందరూ వినేటట్లుగా, మీరు మీ రాజుని నమ్ముకున్నారా? మీ రాజు రక్షిస్తాడా మిమ్మల్ని? మీ రాజు నమ్ముకున్న యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడా? మా చేతిలో నుంచి ఎవ్వరూ తప్పించుకోలేదు, కాబట్టి మీరు కూడా తప్పించుకోలేరు. మీరందరూ మాకు లొంగిపోండి, మేము మీకు కావాల్సిన ఆహారం ఇస్తాము, మీకు గోధుమలు ఇస్తాము, మీకు ద్రాక్ష పళ్ళు ఇస్తాము, మీకు అన్నీ ఇస్తాము, మీరు మీ రాజును వదిలేసి వచ్చి మమ్మల్ని ఆశ్రయించండి అని వాళ్ళు మరి ఇజ్రాయెల్ ఆ యొక్క యూదా ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళెవ్వరు కూడా మాట్లాడరు, సమాధానం ఇవ్వరు, సైలెంట్గా ఉంటారు. శత్రువు ఎంతన్నా మొరగనివ్వండి, కుక్కలు ఎన్నైనా మొరుగుతాయి, కానీ మనం వాటి జోలికి వెళ్ళకూడదు, దుష్టుల జోలికి మనం వెళ్ళకూడదు. అవి మొరిగాయని చెప్పేసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే అవి మనల్ని కాటు వేస్తాయి. కాబట్టి మన శత్రువులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. కానీ వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. హిజ్కియా రాజు దేవుని మీద ఆధారపడ్డాడు. వాళ్ళు పంపించినటువంటి ఆ రాజు పలికిన ఆ లెటర్, ఆ లేఖ ఏదైతే ఉందో అది తీసుకువెళ్ళి దేవుని సన్నిధిలో, దేవాలయంలో ఆయన పెట్టి ప్రార్థన చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రార్థన విన్నపాలు ఏవైతే ఉన్నాయో ఒక లెటర్లో రాయండి. మొత్తం మీ సమస్యలు, మీ బాధలు అన్నీ కూడా లెటర్లో రాసి, పాయింట్స్ ఒక్కొక్కటి 2, 3, 4 ఎన్ని అవసరాలు ఉన్నాయో, ఏమేమి మీరు దేవుని దగ్గర అడగాలనుకుంటున్నారు అవన్నీ కూడా రాసి మీరు దేవుని సన్నిధిలో పెట్టండి. నేను ముత్తంగిలో సేవ చేసినప్పుడు మాకు ఒక అలవాటు ఉండేదండి. అక్కడ చిన్న చాపెల్ ఉంటుంది, అక్కడ ఒక ఆల్టర్ ఉంటుంది అనమాట.
సో ఆ చాపెల్లో మేము అన్ని ప్రార్థన విన్నపాలు రాసి ఫాదర్స్కి తెలియకుండా మేము వెళ్ళి ఆ క్లాత్ కింద, ఆల్టర్ మీద క్లాత్ కింద పెట్టేవాళ్ళం అనమాట. ఎందుకంటే అక్కడ మరి దివ్య బలి పూజ జరుగుతుంది, మరి అక్కడే ఫాదర్లు వచ్చి ప్రార్థన చేస్తారు, బలి పూజ జరుగుతుంది కదా. సో ఆ యొక్క నమ్మకం అనమాట, దేవుడు ఆ ప్రార్థన వింటాడు అని. సో మా ఫ్రెండ్స్ అందరు కూడా అట్లా చేసేవాళ్ళు. నిజంగానే చాలా అద్భుత కార్యాలు జరిగాయి అనమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే మన విశ్వాసం, మనం నోటితో మనం దేవుడితో చెప్పుకోవచ్చు, అలాగే మనం రాసి ఇదిగో ప్రభువా ఈ అవసరాలన్నీ కూడా మీరు తీర్చండి నాయన, నాకు కావాల్సినవన్నిటిని మీరు ఇస్తారని నమ్ముతున్నాను. శత్రువు పలికిన మాటలు కూడా ఆయన అక్కడ పెట్టాడు. ఇదిగో శత్రువు ఇలా మాట్లాడుతున్నాడు, ప్రభువా నువ్వే చూడు, ఆ మాటలన్నీ నువ్వు విను, నాకు సమాధానం ఇవ్వు, నువ్వు గొప్ప దేవుడవని నువ్వు నిరూపించుకో అని హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. సో ఆ తర్వాత యెషయాతోటి దేవుడు సందేశం పంపిస్తున్నాడు. ఏ రాజు అయితే నీ మీద యుద్ధం చేయడానికి వచ్చాడో అతను పలికిన మాటలన్నీ నేను విన్నాను, అతను వేసే రంకెలన్నీ నేను విన్నాను, అతన్ని నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను. నీ మీదకి ఎవరైతే వస్తున్నారో, శత్రువులు వస్తున్నారో, నీ గురించి ఎవరెవరు మాట్లాడుతున్నారో, నీ పేరుని చెడగొడుతున్నారో లేదా నీ గురించి అవమానంగా మాట్లాడుతున్నారో నా ప్రియమైన సోదరి సోదరుడా, అది నీ ఇంటిలో కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ఆఫీస్లో కావచ్చు, నీ స్కూల్లో కావచ్చు, నువ్వు పని చేసే చోట కావచ్చు, లేదా నువ్వు సేవ చేసే చోట కూడా కావచ్చు, నీ గురించి ఎవరైతే మరి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, అన్యాయంగా మాట్లాడుతున్నారో, అక్రమంగా మాట్లాడుతున్నారో నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఏమన్నా గుడ్డివాడా? ఆయన చెవులు లేవా? ఆయన వినలేడా? నీ గురించి ఎవరెవరు మాట్లాడుతున్నారు అన్నీ ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. హల్లెలూయా. నీకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన చూస్తున్నాడు. నీవు ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నావో అది కూడా ఆయన చూస్తున్నాడు. నీవు దేవుని ఎంతగా నమ్ముతున్నావో, నువ్వు దేవుడి మీద ఎంతగా మరి వాక్యం మీద ఆధారపడుతున్నావో, ఎంత నీతిగా నువ్వు దేవుని సన్నిధిలో నడుచుకుంటున్నావో అవన్నీ కూడా ప్రభు నీ హృదయాన్ని, నీ మనసుని ఆయన చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సోదరుడా, ఈరోజు ఈ టీవీ ముందు కూర్చొని వాక్యం వింటూ ఉన్నావు. నీ కళ్ళల్లో ఉన్న కన్నీరు ఆయనకు తెలుసు, నీ హృదయంలో ఉన్నటువంటి బాధ ఆయనకు తెలుసు. నీ కుటుంబంలో ఎవరు కూడా నేను అర్థం చేసుకోకపోవచ్చు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు మీలో కొంతమంది కన్నీరు కారుస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ శత్రువులు ఎలా అయితే వచ్చారో అట్లాగే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిన్ను తరిమే వాళ్ళందరూ కూడా నేను వాళ్ళలో ఒక వదంతి పుట్టి, దేవుడు చెప్తున్నాడు, నేను ఒక వదంతిని ఆ యొక్క సైన్యంలో నేను పుట్టిస్తాను. అతను ఎట్లా అయితే వచ్చాడో అతని ముక్కుకు గాలం వేసి నేను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? 185,000 మంది సైనికులు యూదా దేశాన్ని ముట్టడి వేయడానికి వచ్చారు. దేవుడు తన దూతను పంపించాడు. పరలోకం నుండి దేవదూత వచ్చి, ఒక్క దేవదూత అండి అక్కడ ఉన్నటువంటి 185,000 మందిని తాకినప్పుడు వాళ్ళందరూ కూడా చనిపోయారు. హల్లెలూయా. దేవుని శక్తి ముందు మనిషి శక్తి ఎంత అండి? మాకు చాలా బలం ఉంది, చాలా శక్తి ఉంది, మాకు చాలా గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, మనకి ఇనుప ఆయుధాలు ఉన్నాయి, మాకు బాంబులు ఉన్నాయి, లేకపోతే మాకు ఆయుధాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని ఆయుధాల మీద, మనుషుల మీద, శక్తి మీద ఆధారపడితే ఒక్క సెకండ్ కూడా పట్టదండి. హాఫ్ సెకండ్లో దేవుడు వాటన్నిటినీ ఆయన బూడిదగా మార్చేస్తాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడండి. ఒక్క మాటతో సృష్టించాడు ఆయన ఈ లోకమంతా. ఒక్క మాటతో ఆయన ఒక మాట పలికి సృష్టించాడు. కలుగును గాక అంటే కలిగినాయి, నాశనం అవును గాక అంటే నాశనం అవ్వవా? అవుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నీటి మీద నడిచిన దేవుడు ఆయన. ఆమేన్. ఆయన ఆకాశానికి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఆయన వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి అసాధ్యమైంది ఏది లేదండి, ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క సెకండ్లో, ఒక్క రాత్రిలో మరి 185,000 మంది మరణించడం జరిగింది. తెల్లవారినప్పుడు ఆ శత్రు రాజులు భయపడిపోయి వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఏ దేవుడు నిన్ను రక్షిస్తాడు, నువ్వు నమ్ముకున్న యెహోవా నిన్ను రక్షిస్తాడా అని వాళ్ళు ఎన్నో దేవుడి మీద మరి మాట్లాడారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి మన గురించి అంటే తన బిడ్డలని ఎవరైనా ముట్టుకోవడానికి వస్తే ఆయన ఏమన్నాడండి? నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను
ముట్టినట్లే. మరి ఆయన నామాన్నే దూషించిన వారు, ఆయనని అవమానపరిచిన వాళ్ళని ఆయన ఊరుకుంటాడా అండి? అస్సలు ఊరుకోడు. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి మరి వ్యాధుల్లో ఉన్నావో, ఎలాంటి మరి సమస్యలో ఉన్నావో నాకు తెలియదు. కానీ నీవు ఆధారపడవలసింది నీ దేవుడైన యేసయ్య మీద ఆధారపడాలి, తండ్రి దేవుని మీద ఆధారపడాలి, పరిశుద్ధాత్మ మీద నువ్వు ఆధారపడాలి. హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. సమస్య వచ్చింది, ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒక గంట సేపు మాట్లాడి, వీళ్ళకి ఫోన్ చేసి ఒక గంట సేపు మాట్లాడి నీ సమస్యలన్నీ అందరికీ చెప్తే తీరిపోతాయా? నువ్వేం చేయాలి? హిజ్కియా రాజు దేవుని సన్నిధికి వెళ్ళాడు. హల్లెలూయా. ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రార్థించే బిడ్డల దగ్గరికి వెళ్ళు, దైవజనుల దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే వాళ్ళు నీతో పాటు ప్రార్థన చేస్తారు, నీ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. కాబట్టి నువ్వు దైవజనుల దగ్గరికి వెళ్ళడం తప్పు లేదు. దేవుని సన్నిధికి వెళ్ళి మంచిగా దివ్య సప్రసాదం ముందు కూర్చొని నీ సమస్యలన్నీ ఆయనకు చెప్పు. ఒక గంట 2 గంటలు కూర్చొని ప్రార్థన చేయి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. హల్లెలూయా. ఒక సహోదరుడు ఒక సాక్ష్యం చెప్పాడండి. తనకి చాలా నష్టం కలిగింది, కొన్ని లక్షల్లో కాదు కోట్లలో నష్టం కలిగింది. అయితే ఆయన ఇంకా మరణమే నాకు శరణం, ఇంకా నేను చచ్చిపోవాల్సిందే, ఈ సమస్యలోంచి నన్ను ఎవరు బయటికి తీసుకురాలేరు. కానీ ఒకే ఒక ఆశ ఉంది, దేవుడికి అసాధ్యమైంది లేదు. దేవా, నన్ను నీవే ఈ సమస్యలోంచి బయటికి తీసుకొని రాగలవు అని చెప్పి ఆయన ప్రతిరోజు ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే ప్రతిరోజు కూడా ఆ యొక్క దివ్య సప్రసాదం దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు అంటండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారో తెలుసా? ఆయన ఎక్కడైతే ఆయన మీద కేసు పెట్టిన వాళ్ళందరూ కూడా దేవుడు అద్భుతంగా ఆ కేసు కొట్టేపించాడు. హల్లెలూయా. మరి ఎక్కడైతే ఆయన అవమానించబడ్డాడో అక్కడే దేవుడు ఆయనను నిలబెట్టాడు. బిజినెస్ అయితే ఆయనకి లాస్ అయిపోయిందో అదే బిజినెస్ మళ్ళీ దేవుడు ఆయన చేతికి అప్పగించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద ఆధారపడితే మన జీవితంలో అద్భుతాలు చూస్తామండి. ఆమేన్. ఈరోజు నువ్వు మనుషులని నమ్ముకొని, మనుషులు ఏం చేస్తారండి? ఈరోజు నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఎప్పుడంటే అప్పుడు పిలువు, నేను వస్తాను, నేను నీకు ఏదైనా సహాయం చేస్తాను, నేను ఉన్నాను నీకు అని చెప్తారు. కానీ అసలైన సమయంలో కరెక్ట్గా మనకి ఎప్పుడైతే సహాయం కావాలో ఆ సమయంలో మనకు ఒక్కళ్ళు కూడా సహాయం చేయరండి. హల్లెలూయా. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, నా సొంత అనుభవంతో నేను చెప్తున్నాను. అవసరమైనప్పుడు ఎవ్వరు మనకి కనబడరు, ఎవ్వరు మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు, మనతో మాట్లాడడానికి కూడా ఎవరికి ఇష్టం ఉండదు. మరి ఏ విషయమైనా కావచ్చండి, అది మనీ పరంగా కావచ్చు, ఇంక ఏ పరంగానైనా కావచ్చు. మన జీవితంలో దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకు ఆధారము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇంతవరకు నువ్వు మనుషులను నమ్మినట్లయితే ఆ మనుషులందరినీ పక్కన పెట్టు, ఏ దాన్ని కూడా ఆధారపడకు, మరి డబ్బు మీద ఆధారపడకు, దేని మీద ఆధారపడకు. కేవలం దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేయి, వాక్యం చదువు, కాసేపు ప్రార్థన చేయి, కాసేపు దేవుని స్తుతించు. నీ జీవితంలో నీ ప్రార్థనలన్నీ ఆయనకు సమర్పించు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మీరు నమ్ముతున్నారా? దేవుడి మీద ఆధారపడండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ సమస్యలన్నీ ఆయనకి ఈ సమయంలోనే ఇప్పుడే ఆయనకి చెప్పండి. ప్రభా, ఇదిగో నా జీవితంలో కూడా హిజ్కియా జీవితంలో జరిగినట్లుగా నా జీవితంలో కూడా మీరు చేయండి నాయన. నా చుట్టూ ఎంతోమంది శత్రువులు ఉన్నారు, ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభా. వీటన్నిటి నుంచి నన్ను బయటకు తీసుకొని రాగల ఒకే ఒక దేవుడవు నీవేనైనా, నిన్నే నమ్ముతున్నాను ప్రభా, నీ మీదే ఆధారపడుతున్నానని మీరు ప్రార్థన చేయండి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభా. ఎంతమంది బిడ్డలైతేనైనా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారందరినీ మీరు తాకండి. నీవే మాకు ఆధారము ఆశ్రయం అంటున్నారు ప్రభా. అయా, వారి ఆధారము ఆశ్రయం నీవై ఉండగా ప్రభా, వారి జీవితంలోనైనా ఎన్నడూ కూడా వారు సిగ్గు పడకుండా మీరు సహాయం చేయండి నాయనా. బంధకాలన్నీ తెంచివేయండి నాయన, ప్రతి ఆటంకాన్ని తొలగించండి నాయన. మూసివేయబడిన ద్వారాలు తెరవబడను గాక, శత్రువు వచ్చిన దారి నుంచే 7 మార్గాలుగా వెళ్ళిపోవను గాక నాయన. హల్లెలూయా. వారి జీవితంలో అన్ని సమస్యలు తొలగించండి, వ్యాధులు తొలగించండి, నిరుద్యోగం తొలగించండి, అప్పులు తొలగించండి నాయన ప్రభా, కుటుంబ సమస్యలు తొలగించండి నాయన. ఆయా మానసిక ఒత్తిళ్లు తొలగించండి ప్రభా, నిరాశ నిస్పృహను తొలగించండి, ఒంటరితనం భయము తొలగించండి యేసు నామంలో నాయన ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, నీవే ఆధారం
నాయన ప్రభా. ఎవ్వరు సహాయం చేయకపోయినా నీవు చేస్తావు ప్రభా. దేవా నీవే మా ధైర్యము నాయన. యేసయ్యా షబర కలబర ఓరి కలందరి కల పరిశుద్ధాత్మదేవ అభిషేకించండి నాయన. ప్రతి బిడని సమయంలో నాయన తాకమని ప్రార్థిస్తున్నాను. మీ శక్తితో నింపండి నాయన. యేసయ్యా విశ్వాసాన్ని దయచేయండి నాయన. బిడలలో సంపూర్ణమైన విశ్వాసం, హిజ్కియాకి ఇచ్చిన విశ్వాసం అందరికీ కూడా దయచేయమని, హిజ్కియా లాగా మేము కూడా అన్ని పరిస్థితులలో అన్ని వేళల్లో ప్రభా నీ మీదనే ఆధారపడే బిడ్డలుగా, విజయం పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరికీ ఘన విజయం దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.